నమస్తే, వెల్కమ్ టు IBR నౌ. దిస్ ఇస్ జ్యోతి. సర్పంచ్ అంటే ఊరికి నాయకుడు. ఊరిలో ఏం జరగాలన్నా నాయకుడి కనుసన్నల్లో ఉంటుంది. ఊరికి ఏ అధికారి వచ్చినా ముందుగా సర్పంచ్కి తెలియాల్సిందే. ఊరి అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర ఎనలేనిది. గ్రామ అభివృద్ధి అయితేనే దేశాభివృద్ధి అయినట్లు సర్పంచ్గా నిలబడాలంటే ఎంతో ముందు చూపు, ఎంతో ప్రణాళిక అవసరం. పదవి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో గ్రామానికి సంబంధించిన అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. అలాంటి అభివృద్ధిని పరుగులు పెట్టించగల నాయకురాలు మన వీరాటి కవిత రవీందర్ రెడ్డి గారు. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. దేశాభివృద్ధిలో రాష్ట్రపతి పాత్ర ఎంత కీలకమో గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర అంతే కీలకం. అందుకే అంకిత భావంతో, ముందు చూపుతో గ్రామాభివృద్ధికి ఖచ్చితమైన ప్రణాళికలను సిద్ధం చేసి వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్న వీరాటి కవిత రవీందర్ రెడ్డి గారి అంతరంగాన్ని తెలుసుకుందాం. వీరాటి కవిత రవీందర్ రెడ్డి గారు తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. నా భర్త గారి ప్రోత్సాహంతో దాదాపు 2005 నుండి సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటూ మహిళా గ్రూపుల ప్రతినిధిగా కుటుంబ వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి మినరల్ వాటర్ కొరకు ఇంటికి 300 రూపాయల చొప్పున సభ్యత్వ సేకరణలో ముందుండి వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన ఘనత మన కవిత రవీందర్ రెడ్డి గారిది. తన భర్త ఈ గ్రామంలో ఫెర్టిలైజర్ షాప్ పెట్టి రైతులకు కావాల్సిన సామాగ్రిని అందించడంలో ముందున్నారు. నా భర్త సహకారంతో నేను ఈ బరిలో నుండి గెలవగానే కమ్యూనిటీ హాల్, టెంపుల్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నీటి వసతి, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మొక్కలతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని ఇంటికొకటి చేరేటట్టు గ్రామ సభ తీర్మానం ద్వారా అందిస్తా అంటున్న కవిత రవీందర్ రెడ్డి గారితో మా IBR నౌ ప్రతినిధి. వెల్కమ్ టు IBR నౌ. దిస్ ఇస్ సృజన రాజేష్. ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థితోనము. నమస్కారం అమ్మా, మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా పుట్టిన ఊరు తిమ్మెంపేట. మాది 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. నేను 10th వరకు చదువుకున్నాను. 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. మాకు 2 పిల్లలు. మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? రాజకీయం అంటే రాజకీయంలో పాల్గొనకపోయినా కానీ మా భర్త గారు చేసేవారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానుండి. కానీ నేను మహిళా సంఘాలలో 2008 నుండి కార్యదర్శిగా చేశాను. అప్పటి నుండి నేను మహిళల్లో చొచ్చుకుపోయి కుటుంబ నియంత్రణ కానీ, గుప్పెడి బియ్యం పథకం కానీ, వాటర్ ప్లాంట్ ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది అని మొన్న సభ్యత్వము ఇంటికొకంటికి 300 వసూలు చేసి ఊర్లో వాటర్ ప్లాంట్ కూడా కట్టించాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసేసరికి మహిళలందరూ నువ్వు ముందు ఉండి మన ఊరును మరో గంగాదేవిపల్లి లాగా చేయాలని నన్ను అందరూ అభినందించి నన్ను సర్పంచ్గా పోటీ చేయమని అనడంతో నేను పోటీ చేయడంలో పాల్గొన్నాను. దీనికి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి మాకు TRS నుండి అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు చల్ల ధర్మారెడ్డి గారు మద్దతు తెలుపుతూ మా చల్ల ధర్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు మాకు మద్దతు ఇచ్చి మా పేరే ఇవ్వడం జరిగింది. అందుకు మేము ఈ సర్పంచ్గా ముందడుగు వేయడం జరిగింది. ఈ గ్రామ ప్రజలు మమ్మల్ని అభినందించి మాకు అధిక మెజార్టీ తోటి ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని అభినందిస్తున్నాను. మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి? మా ఊర్లో నీటి సమస్య ఉంది, మురికి కాలువల సమస్య ఉన్నది, పారిశుద్ధి సమస్య ఉంది. మాకు మహిళా సంఘాలకు భవనం కావాలని మా మహిళలు 2 సంవత్సరాల నుండే కోరుచున్నారు. అలాంటిది ఒకటి చేపిస్తామని. మా ఊర్లో కమిటీ హాల్ కావాలి అని కోరుచున్నారు. అలాంటివి కూడా మేము ముందడిగేసి చేయిస్తామని కోరుకుంటున్నాం. మరో గంగాదేవిపల్లిలా కూడా మారుస్తామని మా అభిప్రాయం. సార్, ఒక ఫ్యామిలీ మెంబర్ మీరు తనకి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటున్నారు? నా పేరు రవీందర్ రెడ్డి. నేను TRS పార్టీలో ఆవిర్భావం పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కొమ్మాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మాకు జనరల్ టికెట్ రావడం జరిగింది. ఇక్కడ జనరల్ టికెట్ రావడం జరిగింది.
కావున మాకు చల్ల ధర్మారెడ్డి గారు ఇక్కడ అన్ని కోణాలలో ఆశించి విలేజ్లో ఎవరైతే మంచి పనులు చేశారు ఇదివరకు గతంలో, ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే మళ్ళీ విలేజ్ని డెవలప్ చేస్తారని భాగంగా ఇక్కడ కవితా రవీంద్రెడ్డి గారు అయితే ఇట్లా బాగుంటుందని చెప్పడం జరిగింది. దానికి మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. గెలిచిన తర్వాత కూడా ప్రతి పనిలో నేను వెన్నంటే తోడుంటానని తెలియజేస్తున్నాను. మేడం, ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలుపొందిన తర్వాత మీరు చేయాలనుకున్న మొట్టమొదటి పని అంటే ముఖ్యమైన పని ఏంటి ఊరికి? నేను మహిళా సంఘానికి ఫస్ట్ మహిళా భవనం కట్టియాలి, అదొకటి. ఇక్కడ బండ మీద రాజన్న బండ అని ఉంది మాకు ఊర్లో, బతుకమ్మ విగ్రహం దగ్గర. అక్కడ మేము ఒక గ్రౌండ్ లాగా చేసి దాన్ని ఒకటి డెవలప్ చేయాలనుకుంటున్నాం. పోచమ్మ గుడి ఉంది, దాన్ని కూడా కొంచెం డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. సైడ్ కాలువలు మొత్తం స్టకప్ అయినాయి, అవి కూడా చేయాలని మా ఆశయం. సర్పంచ్ చేతుల మీదకి వెళ్ళి బతుకమ్మ అవార్డు అందుకోవడం జరిగింది. స్వచ్ఛ భారతి కూడా నేను మహిళల్లో ముందడిగేసి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసిందని నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు పథకాలు ప్రకటించిన ప్రకారం ఏంటిదంటే కళ్యాణ లక్ష్మి కానీ, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రైతు బంధు పథకాలు కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని పథకాలు ప్రతి ఇంటికి ఒక లబ్ధి పొందాలని నా అభిప్రాయం. అలాంటి కార్యక్రమాలు నేను చేస్తాను, ఇంటికొకటి అందిస్తానని నా అభిప్రాయం. హామీ ఇస్తున్నాను. ఇవన్నీ నన్ను గమనించి మా ఊర్లో 2000 జనాభా ఉంటారు. అందులో 1580 ఓటర్లు ఉంటారు, 10 వార్డు సభ్యులు ఉంటారు. అందులో నేను సర్పంచిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నా పేరు వీరాటి కవిత రవీందర్ రెడ్డి గారు. నా గుర్తు ఉంగరం గుర్తు. నన్ను నా వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతోటి గ్రామ ప్రజలు గెలిపిస్తారని పాదాభివందనాలు చేస్తున్నాను. సో ఇది వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థి కవిత గారి విన్నపం. చూశారు కదండి. కుల మత వర్గాల వారాని పక్షపాత ధోరణితో కాకుండా ఏ నాయకులైతే ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సర్వతోముఖాభివృద్ధి పదంలో నడిపించగలరో ఆ నాయకుల్ని సర్పంచ్గా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. కొమ్మాల గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్న వీరాటి కవితా రవీందర్ రెడ్డి గారు గెలుపొందాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBR Now.